కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి లేఖ రాశారు. ఏకంగా 9 పేజీల లేఖ ద్వారా ఆయనకు కౌంటర్లు వేశారు. తెలంగాణకు నిధులు రాకుండా కిషన్ రెడ్డి, బండి సంజయ్ అడ్డుకుంటున్నారని ఇటీవల ఆరోపించిన సీఎం రేవంత్ రెడ్డిపై కిషన్ రెడ్డి విమర్శలు చేశారు. తాను ఏ ప్రాజెక్ట్కి నిధులు రాకుండా ఆపుతున్నానో చెప్పాలని కిషన్ రెడ్డి అనడంతో కేంద్రం ఏ ప్రాజెక్టులకు నిధులు ఇవ్వాలో చెబుతూ రేవంత్ రెడ్డి లేఖ రాశారు. కేంద్ర మంత్రి హోదాలో ఉన్న మీరు ఈ వ్యాఖ్యలు చేయడం పూర్తి బాధ్యత రాహిత్యమని రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణలో 2023 డిసెంబర్ 7న ప్రజాప్రభుత్వం ఏర్పడి రోజు నుంచే పూర్తి బాధ్యతాయుతంగా పారదర్శకంగా తమ పాలన సాగుతోందని రేవంత్ రెడ్డి అన్నారు. భారత రాజ్యాంగంలో పేర్కొన్న సమైక్య విధానానికి పూర్తిగా కట్టుబడి ఉండి దానిని అనుసరిస్తున్నామని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ప్రజల ప్రయోజనాల సాధనే లక్ష్యంగా ముందుకు సాగుతుందన్నారు. తెలంగాణ అభివృద్ధికి కీలకమైన హైదరాబాద్ మెట్రో ఫేజ్, ప్రాంతీయ రింగ్ రోడ్, మూసీ పునరుద్ధరీకరణ, రీజనల్ రింగ్ రైల్ అనుమతుల సాధనకు కేంద్ర ప్రభుత్వం విధి విధానాలను పూర్తిగా పాటిస్తున్నామని చెప్పారు. ఎస్ఎల్బీసీ సొరంగ మార్గం